నువ్వు ఎప్పుడైనా ఒక పెద్ద స్టేజ్లో చేసినప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అట్ ద టైం ఏంటి ఫీల్ అవుతావు, ఎలా ఫీల్ అవుతావు? ఆడియన్సెస్ మనకి క్లాప్స్ కొట్టచ్చు సారా, ఆ మూమెంట్ అనేది చాలా ఇది అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఎప్పుడైనా నీకు మా మమ్మీని బాధపడుతున్నాను, మా తాతయ్యని బాధపడుతున్నాను, లేదనుకుంటే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం అని ఏ రోజైనా అనిపించిందా? ఎందుకంటే నీ జర్నీ వెనకతల, నీ సక్సెస్ వెనకతల వాళ్ళ కృషి కూడా ఉంటుంది అనమాట. నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అలానే నాకు ఇది తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనేది ఏమైనా ఉందా? మన చిరంజీవి గారు సన్మానం చేశారు కదా, ఓకే. సో అది ఆ షాల్ కప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అప్పుడు ఏమైనా అన్నారు చిరంజీవి గారు? ఏమైనా ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పారు. హాయ్, నేనే సత్య, వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అంటే ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూస్ కన్నా ఇది ఒక విభిన్నమైన ఇంటర్వ్యూ మనం తీసుకొచ్చి, ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్లో, అందులో కూచిపూడిలో కూడా రాణిస్తున్న మన విశాఖ ప్రాంతానికి చెందిన ఎస్ఎస్వి అపర్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. తను కూచిపూడిలో ఇప్పటికీ కూడా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది, ఎంతోమంది ప్రముఖుల చేత అభినందనలు పొందింది, ప్రశంసలు అందుకుంది. సో మన విశాఖపట్నం చెందిన అమ్మాయి ఆ స్థాయికి వెళ్ళడం మనం అందరం ఆనందించదగ్గ విషయం. సో ఇంత సక్సెస్ని అచీవ్ చేయడం గల కారణాలు ఎలా ఉన్నాయి, తను ఇంత జర్నీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అసలు కూచిపూడిలో రాణించడానికి గల కారణాలు ఏంటి, తనకి ఏంటి కూచిపూడి అంటే ఇంట్రెస్టా, లేదంటే పేరెంట్స్ ప్రోత్సాహంతో లేదంటే ఏంటి అనేది ఆ యొక్క అపర్ణ జర్నీలో ఉన్న విశేషాలు ఈరోజు మన ఇంటర్వ్యూ చర్చిద్దాం. ప్రస్తుతం మనతో అపర్ణ ఉన్నారు. హాయ్ అపర్ణ. ఎందుకంటే చిన్నపిల్ల, చాలా వయసులో కూడా చిన్నపిల్ల, సో అందుకనేసి నేను హాయ్ అన్నాను. సో ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి తీసుకురావడం మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు కూచిపూడి డ్యాన్స్లో, క్లాసికల్ డ్యాన్స్లో చాలా పేరు వినబడుతుంది. అది మన విశాఖపట్నం కాదు, ఎంటైర్ స్టేట్ చాలా ఉన్నతంగా మీరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, చాలా స్టేజ్ మీద కూడా మీరు చేస్తూ ఉన్నారనమాట. సో మీ జర్నీ ఎలా సాగుతుంది, మీ యొక్క సక్సెస్ ఎలా ఉందనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు మీ బై బర్త్, మీరు పుట్టినప్పుడు ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా చదువుకున్నారు, అది ఒకసారి బ్రీఫ్గా మీ యొక్క ఇంట్రడక్షన్ చెప్తారా? ఓకే, సో నేను విశాఖపట్నం నుంచి మధురవాడకి చెందిన పిలకవల్లిపాలెం గ్రామం మాది. ఓకే. సో నేను అక్కడే పుట్టి పెరుగుతున్నాను, ఇప్పుడు కూడా ప్రెసెంట్ అక్కడే ఉన్నాము. ఓకే. ప్రెసెంట్ నా స్కూలింగ్ అంతా నేవీ చిల్డ్రన్ స్కూల్ 104 ఏరియాలో జరుగుతుంది. 11th స్టాండర్డ్ స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్ విజయం స్కూల్ అనేది మనం అదే అంటే ఎల్కేజీ నర్సరీ నుంచి ఎక్కడ చదువు? విజయం స్కూల్. ఓకే, విజయం స్కూల్ అంతవరకు. 2nd స్టాండర్డ్. విజయం స్కూల్ అంటే మన మధురవాడలో ఉన్న విజయం స్కూల్. ఓకే, అక్కడ 2nd స్టాండర్డ్ వరకు. 2nd నుంచి మళ్ళీ 5th వరకు మన కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఉంది. ఓకే. సో ఆ తర్వాత 6th నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నేవీ చిల్డ్రన్ స్కూల్. కేకేఆర్ గౌతమ్, ఆనందపురం కేకేఆర్ గౌతమ్. ఆనందపురం కేకేఆర్. ఓకే, అక్కడ ఎంతవరకు చదువుకున్నావు? 5th స్టాండర్డ్ వరకు. ఆఫ్టర్ 5th స్టాండర్డ్ నుంచి నేవీ స్కూల్లో 6th to 11th వరకు అవుతుంది. ఇప్పుడు 11th స్టడీ అవుతుంది. ఓకే, ఇంత 11th స్టాండర్డ్ ఇప్పుడు సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఓకే, మరి 11th స్టాండర్డ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఓవైపు కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్లో రాణిస్తున్నావు. ఏంటి అసలు చదువుకోవాల్సిన వయసులో, అంటే చదువుకోవాలి, సేమ్ టైం మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాషన్ మీద కూడా మనం ఎఫర్ట్ పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ కూచిపూడిలో కూడా అంతే స్థాయిలో నువ్వు కష్టపడడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కూచిపూడి రంగం నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? ఫస్ట్లీ నాకు వెస్టర్న్ డాన్స్ అంటే ఇష్టం. నేను స్టార్ట్ చేసిందే వెస్టర్న్ డాన్స్తో. క్లాసెస్కి అవి అటెండ్ అవ్వలేదు, కానీ వెస్టర్న్ డాన్స్ అంటే ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ఒక టైం వచ్చినప్పుడు నాకు కూడా అర్థమైంది వెస్టర్న్ డాన్స్ కాదు, మనకి మన స్టేట్ తాలూకా డాన్స్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్సే కదా ఏది చేసినా సరే. సో ఆ థింకింగ్తో నేను కూచిపూడి ఎంచుకోవడం జరిగింది. సో అది
మెయిన్ రీజన్ అని. ఎలా స్టార్ట్ చేసావు అపర్ణ? అంటే కూచిపూడి డ్యాన్స్ని డే 1 ఇప్పటికి నాకు తెలిసి 7 years జర్నీ అనుకుంటున్నాను కదా. 7 years బ్యాక్ డే 1 మనకు ఒకటి ఉంటుంది కదా స్టార్ట్ చేసింది. అది ఎలా స్టార్ట్ చేసావు? ఏది ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేసావు? అది గుర్తుందా? గుర్తుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు కూడా తెలియదు. అంటే ఎలా ఏంటి అనేది అది జరిగిపోయింది అనమాట. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఫస్ట్ ఈవెంట్ చేశానని చెప్పాను కదా, సో శ్రీకాళహస్తిలోని. నీ జర్నీలో స్టార్టింగ్ నీకు గుర్తున్న మూమెంట్ ఏంటి? స్టార్టింగ్ అది శ్రీకాళహస్తి. చెప్పు. సో ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను క్లాసెస్కి అటెండ్ అయ్యాను. సో అప్పుడు అనిపించింది ఓకే ఇది మనకి సెట్ అవుతుంది, మనం చేయగలము. సో అందులోనే డాన్స్లోనే చాలా మంది ఇన్స్పిరేషన్ నాకున్నారు. శోభా నాయుడు గారు, ప్రభుదేవ్ గారు, ఇలా చాలా మంది పెద్ద పెద్ద డాన్సర్స్ ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళలా అవ్వాలి అంటే వాళ్ళలా కాదు, అట్లీస్ట్ వాళ్ళంత కాదు, వాళ్ళలా అవ్వాలని లేదా అంటే యాక్టర్స్ అంత కాదు, యాక్టర్స్ కాదు, మన ఫీల్డ్ అనేది డాన్స్ అనమాట. నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళలా కాకుండా వాళ్ళ స్థాయికి వెళ్ళాలని, వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. అంటే నేను చెప్పే నా ప్రొఫెషన్ లో, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే నేను ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు యాక్టింగ్ లో ఉన్నారు. సో వాళ్ళంత కాదు. సో వాళ్ళ స్థాయికి మనం అంత పేరైతే రావాలి మన ప్రొఫెషన్ లో. నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు యాక్టింగ్ లో ఉన్నారు, ఎవరు ఒక పేరు చెప్తావా? ప్రభుదేవ్ గారు అప్పట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్న ఇప్పుడు యాక్టింగ్ లో ఉన్నారు. అతను డాన్స్ చాలా బాగా చేస్తారు. ఆయన డాన్స్ ఇష్టం అని. నువ్వు ఓవైపు డాన్సెస్ అంటే మీన్ క్లాసికల్ డాన్స్, మరోవైపు స్టడీస్, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాయి కదా, ఈ రెండింటిని అట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? అంటే ఒకవైపు ఇప్పుడు నువ్వు రాణించే రంగంలో కూడా నువ్వు డే బై డే గ్రో అవుతూ ఉన్న స్థానాన్ని చేరుకుంటున్నావు, సేమ్ టైం స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తున్నావు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు? యాక్చువల్గా బ్యాలెన్స్ అంటే మన హార్డ్ వర్క్తో కూడుకున్న పని. సో పేషెన్స్ ఉంది నాకైతే. సో పేషెన్స్ వల్ల అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక డేలో 2-3 ప్రోగ్రామ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాగా స్కూల్ని, ప్రోగ్రామ్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా బ్యాలెన్స్, డేలోని స్కూల్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాసెస్, సో అలా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో అంటే బ్యాలెన్స్ అవుతుంటుంది. అంటే మనకి సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది, లేదనుకుంటే కొంచెం ఎందుకులే ఇది వదిలేద్దాం, చదువుకుందాం, లేదా చదువు వదిలేద్దాం, లేదా ఇది చేసుకుందని కొన్ని మూమెంట్స్ ఉంటాయి. చాలా టఫెస్ట్ టైం కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అట్లాంటిది ఏమైనా అనిపించింది ఎప్పుడైనా నీకు నీ జర్నీలో? ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు లేదండి. కాకపోతే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది, ఇప్పుడు మన జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ హెల్త్ పాడవుతుంది కదా, సో ఆ టైంలో కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ గివప్ చేయలేదు కాబట్టి ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నన్ను. అవునా? అని దీని వెనకాల ఎవరు ప్రోత్సాహం అంటే ఏం చెప్తా? అంటే ఇప్పుడు నీకు అంత షెడ్యూల్డ్గా, అంత టైం టు టైం నీకు అన్ని సఫిషియెంట్గా పెట్టి నీ యొక్క కేరింగ్ తీసుకోవడానికి అయినా సరే దాని వెనకాల ఒక ప్రోత్సాహం ఉంటుంది. అది ఎవరిది ఉండండి, ఏం చెప్తావు? ఫస్ట్లీ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య, తర్వాత మమ్మీ. బాగా అమ్మమ్మ తాతయ్య ఎవరి పేరు చెప్తావా? నాగోతి నరసింహరావు అండ్ నాగోతి రవణమ్మ. అమ్మమ్మ తాతయ్య. దాని తర్వాత మమ్మీ నీకు ఎప్పుడు సపోర్టివ్ గానా? ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తుంటారా? నాతో పాటు వస్తూ ఉంటారు. సో మమ్మీ తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పెద్దమ్మళ్ళు, పెద్దనాన్నోళ్ళు అందరూ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మదర్ కూడా నీతో పాటుగానే సఫర్ అవుతుంటారు. నువ్వు చిక్ అయినప్పుడు తను ఇబ్బంది పడినప్పుడు నువ్వు బాగుండడం, లేదనుకుంటే నీకు ఫుడ్ కానీ, లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అకామిడేషన్స్ కానీ, ఇలాంటి ప్రాక్టికల్గా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మమ్మీ నీకు ధైర్యంగా చెప్పి నీకు అన్ని సఫిషియెంట్గా పెడుతున్నారు. అవును, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను కూడా గివ్ అప్ చేసే సిచ్యువేషన్లో ఉన్న మమ్మీ ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, లేదు మన వల్ల అవుతుంది అని, ఏది ఇంపాసిబుల్ కాదు కదా, కష్టపడకుండా ఏది రాదు కదా అని చెప్తుంటారు అనమాట. సరే, ఇప్పుడు ఇన్ని కష్టపడి ఇంతవరకు వచ్చా కదా, అంటే ఈ 7 years జర్నీలో ఈరోజు ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయాలన్నా, లేదంటే ఒక ఈవెంట్లో చేయాలన్నా, లేదంటే ఒక అవుట్ ఆఫ్ స్టేట్స్లో చేయాలన్నా సరే మనకి కొంత అవగాహన ఉండాలి, లేదంటే మన డ్యాన్స్ డెవలప్ అయ్యి ఉండాలన్నమాట. సో అలాంటి స్టేజెస్లో నువ్వు ఎప్పుడైనా ఒక పెద్ద స్టేజ్లో చేసినప్పుడు, ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అట్ ద టైం ఏం ఫీల్ అవుతావు, ఎలా ఫీల్ అవుతావు? పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నా మైండ్లోనైతే ఏముండదు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీద ఉంటుంది.
ఆడియన్సెస్ మనకి క్లాప్స్ కొట్టచ్చు సరా, ఆ మూమెంట్ అనేది చాలా ఇది అనిపిస్తుంది అనమాట. నేను డాన్స్ చేసేటప్పుడు కూడా కాదు, వాళ్ళు చప్పట్లు కొడతారు చూసండి, ఆ సిచ్యువేషన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్. ఓకే, దీంట్లో ఎందుకంటే క్లాసికల్ డాన్స్ అనగానే ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు క్లాసికల్ మామూలుగా ఇతర డాన్సుల కన్నా కూచిపూడి, ఎక్స్పెషల్లీ కూచిపూడిలో కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు. దాన్ని అంటే ఒక ఓరియంటేషన్, ఒక సాంప్రదాయమైనటువంటి ఫీల్డ్ అది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం చేసే పెర్ఫార్మెన్స్లో లోపాలు కూడా చూపెట్టేలో చాలా ఈజీగా చెప్తారు. నువ్వు ఎట్లా చేస్తే బాగుండేది, లేదంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే బాగుంటుంది అనేసి. సో అలాగే ఎవరైనా నీకు నీ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నీకు ఎవరైనా సజెస్ట్ చేస్తుంటారు అట్లా ఎవరైనా? సజెషన్స్ ఉంటాయి అన్నయ్య. సజెషన్స్ ఐ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ సజెషన్స్ తీసుకొనే నేను ముందుకు వెళ్తూ ఉంటాను. వాళ్ళు చెప్పేది కూడా పాయింటే కదా, సో వాళ్ళు చెప్పేవి కూడా నేను తీసుకొని ముందుకు వెళ్తాను. అంటే బేసిక్గా ఎట్లా ఉంటుందంటే మన హ్యూమన్ సైకాలజీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మన పెర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేటప్పుడు మనకు కొంచెం రిసీవ్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయ్యో నేను బాగా చేయలేదేమో, నేను బాగా చేయట్లేదేమో, తను ఎందుకు అలా అంది, ఇతను ఎందుకు ఇలా అన్నారు అనిపిస్తుంటుంది అనమాట. అంటే అన్ని వేళ మన పాజిటివ్ మైండ్ సెట్తో ఉండలేం కదా. సో అట్లాంటిది ఏమైనా నీకు ఎప్పుడైనా అలా వాళ్ళు డిసప్పాయింట్ చేయడం వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా, లేకపోతే ఏంటని? లేదు, ఇప్పుడు వచ్చైతే అలాంటి బ్యాడ్గా ఏం లేదు. ఓకే, సో సజెషన్స్, గుడ్ సజెషన్స్, అంటే నాకు ఇంప్రూవ్ చేసుకునే సజెషన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ తప్పులున్నా చెప్తేనే కదా మనకి తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పటం, నేను ఇంప్రూవ్ చేసుకోవటం. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ అందులో కూచిపూడి అనగానే దానికి కొంత కాస్ట్యూమ్స్తో కూడుకున్నటువంటి పని. నువ్వు స్టేజ్ మీద చేసే పెర్ఫార్మెన్స్ 5 minutes అయినా బిఫోర్ దట్ దాని కాస్ట్యూమ్ టైమింగ్ చాలా ఎక్కువసేపు ఉంటుంది. 1.5 hours 2 hours మ్యాక్సిమం ఉంటుంది. సో అది చాలా ఇబ్బంది అయినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళాలి, ఇప్పుడు ఒక వేరే ప్రాంతానికి వెళ్ళి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే దానికి ముందు మనం ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చేసుకో. దానికి ఎవరు స్పెసిఫిక్గా ఉన్నారా మీకు? అంటే కాస్ట్యూమ్ డిజైనర్స్, లేదనుకుంటే కోచెస్ లేదా గురువులు ఎవరైనా ఉన్నారా? కాస్ట్యూమ్స్ అయితే మనం బయట మమ్మీ రెడీ చేస్తారండి. కాస్ట్యూమ్స్ మమ్మీ రెడీ చేస్తారా, లేకపోతే వేరే డిజైనర్స్ ఎవరు ఉన్నారా, లేకపోతే ఏంటి అనేది? టైలర్స్ ఉన్నారు, బయట చేస్తారు మమ్మీ. సో మేకప్ అయితే నేనే. ఓకే, మేకప్ ఆర్టిస్ట్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు నీతో పాటు వాళ్ళు తీసుకెళ్తావా, లేకపోతే మమ్మీ నువ్వు వెళ్ళి మీరే సెట్ చేసేసుకుంటారా అనేది? మేమే చేసుకుంటాం. మమ్మీ కాస్ట్యూమ్స్ పెడితే, కాస్ట్యూమ్ అనేది మనకు పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, ఓకే, సో ఒక 15 days ముందు అలా చెప్తే వాళ్ళు రెడీ చేసి మనకి ఇచ్చేస్తారు. ఓకే, సో వాళ్ళతో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు రెడీ చేసి మనకి ఇస్తారు. ఓకే, సో వెళ్ళి స్టేజ్ అదే పెర్ఫార్మెన్స్ ముందు మీరు కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని మేకప్ అంతా రెడీ చేసుకొని అంతా మీరు ఓన్గా చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇంతటి ఈ జర్నీలో అవుట్ ఆఫ్ స్టేట్లో, ఆంధ్ర కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో ఎక్కడెక్కడ పెర్ఫార్మెన్స్ చేసావు అపర్ణ? అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఇప్పటి వరకు చాలానే చేశాను. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్, సౌత్ టెంపుల్స్, మన తిరుపతిలోని శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఢిల్లీలో కూడా చేశాను, నార్త్లో. ఇప్పుడు మన బెంగళూరు ఈవెంట్స్, ఓకే, మన చిన్న తిరుపతి, షిరిడి, ఓకే, ఇలా అన్ని టెంపుల్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఢిల్లీ, షిరిడి, తిరుపతిలో అట్లాంటి అక్కడ పెర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది నీకు? ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతం కానీ తిరుపతి లాంటి ప్రాంతాలు కానీ ఇవి కొంచెం ఐకానిక్ ప్లేసెస్ అనమాట. సో ఇట్లాంటి దగ్గర చేసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? సో ఢిల్లీలో చేసేటప్పుడు అది అవార్డ్ వచ్చిందనమాట అక్కడ. ఓకే, సో అది ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో ఒక అదర్ స్టేట్ వెళ్ళి అవార్డ్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ కాబట్టి, సో ఆ ఫీలింగ్ వేరే ఉంది అప్పుడు. తర్వాత మెయిన్ షిరిడి టెంపుల్స్, టిటిడి, మన తిరుపతి దేవస్థానంలో అవి చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. ఎందుకంటే అవి మెయిన్ టెంపుల్స్ కాబట్టి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కదా, ఇన్ని అవార్డ్స్, ఇన్ని రివార్డ్స్, ఇన్ని మెడల్స్ కూడా వచ్చాయి కదా, దీని పట్ల అంటే మీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, లేదంటే మీ బంధువులు కానీ, లేదంటే మీ ఊరు ప్రాంతం వాళ్ళు కానీ దీనికి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు? నువ్వు ఇంత స్థాయికి వెళ్ళడం వాళ్ళు ఎట్లా నీ పట్ల స్పందిస్తూ ఉన్నారు? దే వర్ హ్యాపీ, లైక్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ మధ్యన కూడా మనకి పేపర్లో వాటిలో పబ్లిష్ అవ్వడం, టీవీలో వాటిలో రావడం, సో వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. నువ్వు నీ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత, నువ్వు నీ కాంపిటీషన్లో విన్ అయిన తర్వాత చాలా మంది ప్రముఖుల చేత అవార్డ్స్ తీసుకున్నావు కదా,
సో అంతమంది ప్రముఖుల్లో నువ్వు స్పెసిఫిక్గా నాకు ఇది తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనేది ఏదైనా ఉందా? మన చిరంజీవి గారు సన్మానం చేశారు కదా, ఓకే. సో అది ఆ షాల్ కప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అది ఎక్కడ జరిగింది? అది మన వైజాగ్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీచ్ రోడ్ లో కండక్ట్ చేశారు ఈవెంట్. ఓకే. సో చీఫ్ గెస్ట్ గా చిరంజీవి గారు వచ్చారు, ఆ ఈవెంట్ కి వచ్చారు. ఓకే. సో అతని చేతుల మీదుగా సన్మానం జరిగింది అక్కడ. అంటే షాల్ ఇచ్చారు, కానీ ఆ షాల్ అనేది ఇప్పటికీ కూడా సేఫ్ గా ఉంది, భద్రంగా దాచుకున్నా. ఓకే. చాలా హ్యాపీ మూమెంట్ అయితే అది నా హోల్ కెరియర్ లో. అంటే ఒక యాక్టర్ ని చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఉండి అడ్మైర్ చేస్తున్నప్పుడు సో అతని చేతుల మీదుగా మనకి జరగడం కూడా హ్యాపీ ఫీలింగ్ కదా. అప్పుడు ఏమైనా అన్నారు చిరంజీవి గారు? ఏమైనా ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అప్పుడు మీ మదర్ నీతో పాటు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ మూమెంట్ తర్వాత మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు? She was really emotional that time. మమ్మీ అంటే she had tears in her eyes. ఓకే. సో అది చూస్తుండగా నాకు హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. ఓకే, మనం ఏదో చేసాం, సంథింగ్ ఐ డిడ్, నేను ఏదో సాధించానన్న ఫీలింగ్ వచ్చింది. హ్యాపీ టీయర్స్ అనేవి మన పేరెంట్స్ లో చూస్తే మనకు అదొక హ్యాపీ ఫీలింగ్ కదా మనకు కూడా. ఓకే. సో మన వల్ల వాళ్ళకి కూడా ఆనందంగా ఉంది అంటే సో ప్రౌడ్ మూమెంట్ అది. ఇప్పుడు అనుకున్నా అంటే చిరంజీవి గారి చేతుల మీద కానీ నాకు సాల్వా కప్పి లేదంటే ఆయనతో ఆయన నన్ను ఇలా సత్కరిస్తారని ఇప్పుడు ఊహించావా? లేదు, అనుకోలేదు. కాకపోతే మీట్ అయితే బాగుంటుంది అని మాత్రం ఉండేది, కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సన్మానం జరుగుతుందని. ఓకే. నీ హోల్ జర్నీలో ఎంతమంది ప్రముఖులతో కలిసి అంటే ఎప్రిషియేషన్ కానీ లేదంటే క్యాజువల్గా కలవడం కానీ లేదంటే మీట్ అవ్వడం కానీ ఎంతమంది ప్రముఖులతో చూస్తుంటావు నువ్వు? చాలా మంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, మతలబ్ ఎవ్రీవన్ ఐ మెట్ ఇన్ ఆల్మోస్ట్ ఈవెంట్స్ ఓన్లీ. ఓకే. సో చాలా ఈవెంట్స్ లో కలిసాము. సో మెయిన్లీ రామ్మోహన్ నాయుడు గారు మన సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇలా చాలా మంది యాక్టర్స్ డిఐడిలో చేసినప్పుడు చాలా మంది స్టార్స్ అక్కడ వచ్చి ఉన్నారు. మన అఖిల్ గారు, బాబా మాస్టర్, సంగీత గారు, ఇలా చాలా మంది డిఐడిలో చేసినప్పుడు కూడా కలవడం జరిగింది. సో మెయిన్లీ రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అక్కడికి. శ్రీకాంత్ గారిని అక్కడే కలవడం జరిగింది. సో శేఖర్ మాస్టర్, నాగబాబు గారు, బేబీ మూవీ యాక్టర్స్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ వాళ్ళు అందరినీ అక్కడే కలవడం జరిగింది. సో బయట మన పొలిటికల్ వాళ్ళని కూడా చీఫ్ గెస్ట్ గా వస్తూ ఉంటారు ఈవెంట్స్ లో, వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూడటం, సో అలా వాళ్ళని మీట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం మనకి కోటి దీపోత్సవం అయింది కదా ఈ ఇయర్ లో. కోటి దీపోత్సవం సందర్భంగా మనకి గుంటూరులో చాలా పెద్దగా ఈవెంట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ 3 ఎమ్మెల్యేస్ అక్కడ గుంటూరు ఎమ్మెల్యేస్ చేతుల మీదుగా సన్మానం జరిగింది, సత్కరించారు. అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. మనం అవుట్ ఆఫ్ స్టేట్ కానీ మామూలుగా వెళ్ళేటప్పుడు పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏంటి జర్నీ చేసేటప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ అంతా ఫైనాన్షియల్తో కూడుకుంది కదా. సో అట్లాంటిది ఇప్పుడు ఎవరైనా కల్చరల్ ఈవెంట్స్ వాళ్ళు పెట్టుకుంటారా లేదంటే మన ఓన్ ఎక్స్పెండిచర్తో వెళ్ళాల్సి ఉంటుందా? ఎందుకంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఇప్పుడు అపర్ణ బెంగళూరు వెళ్ళింది, ఢిల్లీ వెళ్ళింది, లేదా ముంబై వెళ్తుంది, పెర్ఫార్మ్ చేస్తుంది అంటే మేము వెళ్ళాలి, లేదంటే తనకి ఎవరు డబ్బులు ఇస్తున్నారా, లేదా పేరెంట్సే పెట్టుకుంటున్నారా, సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారా అనేది ఒక డౌట్ బేసిక్గా. సో అందుకని నేను అడుగుతున్నాను. సో ఈ 7 years వరకు నేను 500+ ఈవెంట్స్ చేసి ఉంటాను మొత్తం హోల్ ఇండియా. ఓకే. 500+. గుడ్, తగ్గైతే లేదు. ఓకే. సో ఆ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అంటే ఇంతవరకు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడా సరే 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే. ఏ ఈవెంట్ వరకైనా ఇప్పుడు వరకు పెట్టుకుంది కూడా మా ఓన్ అమౌంట్ అన్నమాట. ఓకే. సో ఎటువంటి సాయం కానీ లేదంటే ఎటువంటి స్పాన్సర్ కానీ ఏమీ లేదు. నీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్, మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇంతవరకు నువ్వు ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఓకే, గుడ్. సో ఇప్పటి వరకు అయితే లేదు. సో ఫ్యూచర్లో ఏమైనా అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తే మాత్రం కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే మాకు, సో మన స్టేట్ ద్వారా నేను ఎంత చేయాలో ఇండియాకి రిప్రజెంట్ చేస్తా, స్టేట్ అండ్ కంట్రీ. ఎందుకంటే అబ్రాడ్ అంటే కొంచెం ఎక్స్పెండిచర్తో కూడుకున్న ఇది లీగల్గా కొన్ని ఉంటాయి కాబట్టి. సో అప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సపోర్టివ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు
అబ్రాడ్లో కూడా పెర్ఫామ్ చేయడానికి సిద్ధం. ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా వచ్చారు? అంటే ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు కొంత భయం కానీ, లేదంటే కొంత సరిగా చేస్తున్నాను కదా, కొంచెం పెద్ద పెద్ద విఐపీలు అందరూ ఉన్నారని కానీ, లేకపోతే ఇలా ఉండేటప్పుడు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నట్టు నేను చాలా విజువల్స్ వీడియోలు కూడా నేను చూసాను. ఎలా అంత ధైర్యంగా అలా అంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది? కాన్ఫిడెన్స్ అంటే మన ప్రాక్టీస్ బట్టే మనకు వస్తుంది అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేస్తే మిస్టేక్స్ రావు. మిస్టేక్స్ లేకపోతే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో అంతే. నువ్వు స్టేజ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు, పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ విఐపీస్ కానీ ప్రముఖులు కానీ ఎవరు ఉన్నారు? ఏ స్టేజ్ మీద చేసినప్పుడు ఉన్నారు? సో లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఇందాక, పవర్ మూవీ ఈవెంట్ అయినప్పుడు మన యాక్టర్ సుమన్ గారు వచ్చారు. ఓకే. సో అతని ముందు పర్ఫామ్ చేశాను. అతను నా పర్ఫార్మెన్స్ చూడటం జరిగింది. ఓకే. సో ఆ తర్వాత మన చిరంజీవి గారి ఈవెంట్స్, రామ్ చరణ్ గారి ఈవెంట్స్ చేసినప్పుడు కూడా చాలా మంది సెలబ్రిటీస్ చూడటం జరిగింది. ఓకే. అండ్ మెయిన్లీ మన చిరంజీవి గారి సిస్టర్ ఉన్నారు, ఆవిడ కూడా నా పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. ఓకే. అండ్ మెనీ పొలిటికల్ పర్సన్స్ ఆల్సో దే హావ్ వ్యూడ్ మై పర్ఫార్మెన్స్ ఇన్ మెనీ ఈవెంట్స్. ఓకే. నగరాల సంఘం మీటింగ్ అని చెప్పి మన స్టేడియం పక్కన హాల్ ఉంది కదా, వైజాగ్ కన్వెన్షన్, అక్కడ ఈవెంట్ జరిగినప్పుడు కూడా నా పర్ఫార్మెన్స్ మన ఎంపీ భరత్ గారు, మళ్ళీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూడా చూడటం జరిగింది. సో నెక్స్ట్ టైం నేను గంటా గారిని కలిసినప్పుడు కూడా అతను అడిగారు, నువ్వే కదమ్మా పాట్స్ తో ఫైర్ తో చేసావు అని. సో వాళ్ళు కూడా చూడటం జరిగింది పర్ఫార్మెన్స్. సో ఇంత అప్రిషియేషన్స్ వస్తున్నాయి కదా, ఇంత స్థాయికి వెళ్తున్నాయి కదా, అల్టిమేట్గా నీ గోల్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక రంగంలో ఏదైనా సాధించాలంటే మనకు ఒక టాస్క్ ఉంటుంది, ఇలా ఉండాలి, ఈ లెవెల్లో ఉండాలి, ఇలా చేయాలని. నీ గోల్ ఏంటి అల్టిమేట్గా? యాక్చువల్గా గోల్ అన్నది మనకి ఒక డాన్సర్గా అయితే పేరు తెచ్చుకోవాలి, అండ్ అది ప్యాషన్ అనమాట. సో నాకు ప్రొఫెషన్గా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలన్నమాట. ఓకే. ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ బోత్ ఆర్ డిఫరెంట్ కదా. ఓకే. సో రెండిట్లోనే ఉండాలన్నమాట. ఓకే. సో సేమ్ నేమ్ ప్రొఫెషన్లో కూడా ఉండాలి, ప్యాషన్లో కూడా ఉండాలి. ఇప్పుడు కూచిపూడిలో చాలామంది ప్రముఖులు ఉంటారు, చాలా సీనియర్ డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో నాకు ఈ టీంలో చేస్తే బాగుండేది, లేదా తనతో నాకు డాన్స్ చేస్తే బాగుండేది, ఆ పర్ఫామ్ చేస్తే బాగుండేది అని అనిపించేటప్పుడు ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ ప్రభుదేవ్ గారితో వర్క్ చేయాలి ఫ్యూచర్లో. సో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభుదేవ్ గారు అండ్ హిస్ డాన్స్. సో ఫ్యూచర్లో అతనితో వర్క్ చేయాలి. అండ్ నా మెయిన్ ఇన్స్పిరేషన్ క్లాసికల్ డాన్స్లో శోభా నాయుడు గారు. సో ఆవిడ కూడా నా ఇన్స్పిరేషన్ కాబట్టి చూద్దాం. అంటే ఏ స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని ఉంది నీకు? అంటే జనరల్గా ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఇంతమంది ఉండాలి, ప్రభుదేవ్ గారు, చిరంజీవి గారు, శోభా నాయుడు గారు, ఇలా ఇంతమంది ఉంటే నాకు స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని ఉంది, అలాంటి టైం కోసం వేచి వస్తున్నానండి అని ఏమైనా ఉందా మీకు? ఎవరి ముందు పెర్ఫామ్ చేస్తే నాకు హ్యాపీ ఫీల్ అవుతాను? ప్రభుదేవ్ గారితో వర్క్ చేయాలని ఉంది. అండ్ అది యాక్టింగ్ ఫీల్డ్లో యాజ్ అ డాన్సర్ ఇంట్రడ్యూస్ అవ్వాలని ఉంది. ఓకే. సో అతనితో వర్క్ చేయాలి, అతని ముందు పర్ఫామ్ చేయాలి. సో ఆల్ గర్ల్స్ ఆర్ టువర్డ్స్ ప్రభుదేవ్ గారు. రీసెంట్గా బెంగళూరులో కూడా ఒక అవార్డు నీకు వచ్చింది. అవును. పర్ఫార్మెన్స్లో ఏంటి ఆ ఈవెంట్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ అవార్డు ఏంటి? సో అది సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డ్ సైవా 2024. అది ఆర్గనైజ్ చేసింది 12 మీడియా బెంగళూరులో ఈవెంట్ అది. సో మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉమెన్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్, మొత్తం అన్ని ఉమెన్ కోసమే. సో అన్ని రంగాల నుంచి తీసారనమాట టాలెంటెడ్ ఉమెన్, లైక్ మెనీ డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్ అండ్ యాక్ట్రెస్, మోడల్స్, డాన్సర్స్ తీసారనమాట. సో మన స్టేట్ నుంచి నన్ను నామినీ చేయడం జరిగింది. సో ఆ అవార్డ్ తీసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అక్కడ హ్యూమన్ రైట్స్ రాధా కోహ్లీ మ్యామ్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. సో ఆ ఈవెంట్ తర్వాత మన స్టేట్లో కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అనమాట. మెయిన్లీ మీడియా పర్సన్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మన ఏపీ మీడియా ఎస్పెషల్లీ విశాఖపట్నం న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయటం కానీ అన్నీ చాలా బాగా చేశారనమాట. ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇదే అవార్డు సందర్భంగా ఎయిర్పోర్ట్లో మన రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్.
సో అతని చేతుల మీదుగా కూడా మళ్ళీ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఏమన్నారు, మాట్లాడారా మీతో? హీ టోల్డ్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను కూడా చెప్పాను అనమాట, సార్ మన స్టేట్ నుంచి నాకు వచ్చింది, ఆర్ట్ అండ్ కల్చర్ లో తీశారు, నన్ను నామినీ చేశారు సార్ అంటే హీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే స్టేట్ కి నాకు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. ఓకే. సో ఇంత జర్నీలో చివరిగా ఏంటంటే కాంపిటీషన్సే కదా, కూచిపూడి అంటే లైక్ కాంపిటీషన్సే కదా. టఫ్ ఫైట్ ఎప్పుడు అనిపించింది అంటే నేను ఇంకా విన్ అవ్వలేనేమో, లేకపోతే అంటే తను బాగా పెర్ఫామ్ చేస్తుందేమో అని ఎప్పుడైనా అలాంటి టఫెస్ట్ మూమెంట్ ఉందా ఏ ఈవెంట్లో కానీ, ఏ కాంపిటీషన్లో కానీ? లేదన్నా. అంటే నీకు సరిగా పోటీ ఇచ్చే అమ్మాయి కానీ, లేదంటే లైక్ నేను అడుగుతుంది అది. ఓకే, నా పర్సెప్షన్ నుంచి ఏంటంటే పెద్ద డాన్సర్స్ వచ్చినా సరే వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళది, మనకున్న టాలెంట్ మనది. సో వాళ్ళు నాకన్నా సీనియర్స్ అయితే సో ఐ షుడ్ యాక్సెప్ట్ దట్. సో వాళ్ళు సీనియర్స్ అంటే ఎప్పుడు సరే మనకు వస్తుందా రాదా అన్న ఫీలింగ్ తో మనం ఉండకూడదు, మనకి ఏదొచ్చో మనం అది అక్కడ చూపించాలి. సో ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు. అంటే ఎందుకంటే మనం పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే తను బాగా చేసింది, నేను కూడా తనలా చేసుంటే బాగుండేది, సో తన దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఇది, సో నా డాన్స్ పెర్ఫార్మెన్స్ లెవెల్ ఇట్లా ఉంది అనిపిస్తుంది కదా. మనకి ఎప్పుడు మనం ఇంప్రూవ్ అవుతాం, అవతల వ్యక్తి వాళ్ళ దగ్గర చూసే కదా మనం అవుతాం. సో అలా ఎప్పుడైనా అనిపించిందా అని? చాలా ఈవెంట్స్ లో నాకన్నా సీనియర్ డాన్సర్స్ అక్కడికి వస్తూ ఉంటారు, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఓకే ఇంకా డాన్స్ అంటే మనం ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, మనం చేసేది చాలా తక్కువ, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళకున్న పర్ఫెక్షన్ కానీ మనకు కూడా ఉండాలి అన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను కూడా. సో చాలా మంది చూసాను అలా కాంపిటీషన్స్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా నీతో పాటు మమ్మీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ, ట్రైన్ జర్నీలో కానీ, బస్ జర్నీలో కానీ, సో నీతో పాటు వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు ఎంటైర్ నీ జర్నీలో. సో అలాంటప్పుడు ఎప్పుడైనా నీకు మా మమ్మీని బాధపడుతున్నాను, మా తాతయ్యని బాధపడుతున్నాను, లేదనుకుంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అని ఏ రోజైనా అనిపించిందా? ఎందుకంటే నీ జర్నీ వెనకతల, నీ సక్సెస్ వెనకతల వాళ్ళ కృషి కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఏంటి ప్రాక్టికల్గా మీకు ఎట్లా ఫేస్ చేశారు మీరు? అంటే ఇప్పుడు మనం అది హార్డ్షిప్స్ అనేది ఉంటుంది కన్ఫర్మ్గా. మనం ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే మన లగేజ్ అన్నీ పట్టుకొని అంత దూరం ట్రావెల్ చేయాలి, అన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి, అండ్ ఈవెంట్ లో కూడా అంతసేపు నాతో ఉండాలి. అంటే పర్ఫార్మెన్స్ మన దగ్గర 5 to 10 minutes అయినా మనం ఉండాల్సింది అవర్స్ పైన ఉంటది. సో నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలానే. కాకపోతే ఆ ఈవెంట్ తర్వాత మనకి వచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూసారా, సో మనకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓకే మనం ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే మనం తగిన కష్టం కూడా మనం పడ్డాము, సో అది వ్యాలిడ్ అని అనిపిస్తుంది అనమాట. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా నీకంటే పేరెంట్స్, అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే అదర్ సైడ్ నుంచి కానీ, ఎందుకమ్మా నీకు డాన్స్, లేకపోతే ఏం చేస్తా రాణించగలవా, మీకు అంత సపోర్ట్ ఉందా, అలా చదువుకోవచ్చు కదా శుభ్రంగా, ఎందుకు ఇవన్నీ ఆడపిల్లవు కదా నువ్వు, ఈ జర్నీలు ఇవన్నీ వేరు ప్రాంతాలకు వెళ్ళడం అనేసి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? సో యా, మనకి ఎప్పుడు పాజిటివ్ ఉండదు, నెగటివ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ నెగటివ్ కామెంట్స్ ఆర్ కామన్ ఇన్ ఆ ఫీల్డ్. సో అంటూ ఉంటారనమాట, సో గర్ల్స్కి ఎందుకు స్టడీస్ మీద ఫోకస్ చేయొచ్చు కదా, డాన్స్ ఎందుకు, అది మనకి ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే ఓకే యు ఆర్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇనఫ్ ఆఫ్ దాట్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. సో ఓకే నేను అంత కామన్గానే తీసుకున్నాను, కానీ ఈరోజు నన్ను చూసి అలా అన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు డాన్స్లోకి పంపించడం జరిగింది. సో నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది, నన్ను అన్న వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తున్నారు కదా, వాళ్ళకి అర్థం అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండేది ఏంటి, ఎలా అవుతుంది ఏంటి చెయ్యొచ్చు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, ఇప్పుడు ఏమన్నా వాళ్ళు కలుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఎంకరేజ్ చేస్తారు. ఇన్స్పిరేషన్, అపర్ణని ఇన్స్పిరేషన్ తీసుకొని మా పిల్లలు కూడా మేము డాన్స్ క్లాస్లో జాయిన్ చేస్తున్నామని మమ్మీతో కూడా చెప్తూ ఉన్నారు. ఇంత సక్సెస్కి నీకు ఎవరైనా డాన్స్ కోచెస్ కానీ, గురువులు కానీ, లేదంటే ఎవరు ఉన్నారా? గురువులు ఉన్నారండి. సో నాకు 2 గురువులు ఉన్నారు ఇప్పుడు. సో మన విశాఖపట్నంలో హేమసాయి సార్ గారు ఉన్నారు మనకి. సో వరంగల్ నుంచి వెంకటేశ్వర్లు గారు. సో 2. ఓకే. దీన్ని నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా నీకు పర్ఫామ్ చేయడానికి, ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా
కాంపిటీషన్స్ కానీ ఏమన్నా? జాన్ ఫస్ట్ మన వైజాగ్లోని కళాభారతిలోని టాలెంట్ అవార్డ్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే, అవుట్ ఆఫ్ 500 థ్యాంక్ యూ అవుట్ ఆఫ్ 500 మెంబర్స్ దే హ్యావ్ సెలెక్టెడ్ 30 people. ఓకే ఓకే 30 మెంబర్స్ లో మనం సెలెక్ట్ అయిపోయాం అనమాట. సో జాన్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అందులో విన్నర్ ఉంటారు. అందులో అంటే ఆల్రెడీ అయిపోయాను అనమాట. ఓకే ఓకే, అంటే ఈ 30 members లో మళ్ళీ ఏమి విన్నర్స్ తీస్తారా? 500 మెంబర్స్ లో ఆల్రెడీ 30 members విన్నర్స్. ఓకే ఓకే, పర్ఫార్మ్ చేస్తారు ఆ రోజు. ఓకే, మన అభయ్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. సో జాన్ ఫస్ట్ కళాభారతిలో. ఓకే ఓకే, గుడ్. ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటావు? ఒకవేళ నిజంగా ఈ క్లాసికల్ డ్యాన్స్ ఫీల్డ్లోకి రావాలనుకునే పిల్లలకి కానీ లేదంటే పేరెంట్స్కి కానీ నీతోటి విద్యార్థులకి ఏం చెప్తా? సో ఫస్ట్లీ పేషెన్స్ ఉండాలి ఈ ఫీల్డ్లోకి రావాలంటే. ఎందుకంటే వన్ నైట్లో అయితే అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చానంటే నాకు డే 1 నుంచి ఇలా కాదు కదా. సో డే 1 నుంచి కష్టపడి 7 years కూడా మనం ఇదయ్యాం కాబట్టి సో ఇట్ విల్ హెల్ప్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్. హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ చేసేంత ఓపిక కూడా ఉండాలి. సో హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ ఉండాలి అండ్ ప్యాషన్ ఉండాలి. ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇష్టంతో చేస్తేనే ఏ పనైనా అవుతుంది. సో ఈ 3 ఉంటే వెళ్ళిపోవచ్చు ముందుకి. థ్యాంక్ యూ అపర్ణ, ఎనీహౌ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. నువ్వు ఈ కూచిపూడి రంగంలో మంచి స్థానానికి వెళ్ళి చాలామంది నుంచి ప్రశంసలు అందుకొని మన విశాఖపట్నానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మేము మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.